నేను బలిచక్రవర్తినయా? ఎంతంత దానాలు చేశాను. నేను ప్రసన్నుడనైన వాడికి నేను ఇచ్చే దానం నువ్వు కొలుచుకుంటే వచ్చే 3 అడుగులా? అది ఇవ్వనా? ఇంకేమైనా అడగవయా అన్నాడు. గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో వడుగీమెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల శంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన 3 అడుగుల్ మేర యత్రోవకిచ్చుటతే బ్రహ్మాండంబు నా పాలికిన్. అసలు ఆ పద్యాలు ఏమిటో పోతన గారికి ఎలా పడ్డాయో. ఎవరి ఆశ్రమానికి తగినట్టు వాళ్ళు కోరుకోవాలి, అంతేకాని ఉండేది ఒక ఆశ్రమమును అర్థం పర్థం లేని కోరికలు దీనికి వాత పెట్టారు పోతన గారు. గొడుగో నేను బ్రహ్మచారిని, నాకెందుకయా అవన్నీ? నాకెందుకు ఆ స్త్రీలు ఎందుకు, ఆ భూములు ఎందుకు, తోటలు ఎందుకు, గుర్రాలు ఎందుకు, ఏనుగులు ఎందుకు? బ్రహ్మచారి ఏం చేయాలి? బ్రహ్మచారి గురువుగారి దగ్గర చదువుకోవాలి, భిక్షాటన చేయాలి, 4 ఇళ్ళకెళ్ళి అగ్నికార్యం చేయాలి. నాకెందుకు ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ? నువ్వు ఇవ్వగలిగిన వాడివి అవ్వచ్చు, నాకొద్దు.